నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, అక్టోబర్ 20వ తారీఖున తిరుమల కొండపైన దీపావళి పండుగ జరుగుతుంది. ఈ పండుగ కారణంగా ఆలయంలో టీటీడీ వారు దీపావళి ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారు. దీని కారణంగా అక్టోబర్ 20వ తారీఖున కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. ఈ సేవలు రద్దు చేస్తున్నారు. అలాగే ఆ రోజు తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ విషయం మీ అందరికి ఎందుకు చెప్తున్నాను అంటే, అక్టోబర్ 19వ తారీఖున చాలామంది ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో ఈ సేవల కోసం ట్రై చేస్తారు. దయచేసి చేయకండి. ఎందుకు అంటే మరుసటి రోజు ఈ సేవలు 20వ తారీఖున రద్దు చేశారు. కాబట్టి మీ టైంని వేస్ట్ చేసుకోకుండా అక్టోబర్ 19వ తారీఖున ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తీసుకొని సర్వదర్శనం చేసుకుంటే మీకు తొందరగా దర్శనం అవుతుంది. అలాగే ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, అక్టోబర్ 30వ తారీఖున తిరుమల కొండపైన పుష్పయాగం సేవ జరుగుతుంది. ఈ సేవ కారణంగా 29వ తారీఖున పుష్పయాగానికి సంబంధించి అంకురార్పణ చేస్తారు. దీని కారణంగా కూడా కొన్ని సేవలు రద్దవుతున్నాయి. అది కూడా అక్టోబర్ 29వ తారీఖున సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ రద్దు చేసింది. ఇక అక్టోబర్ 30వ తారీఖున తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు. తోమాల, అర్చన సేవలు కూడా మీకు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, అక్టోబర్ 29వ తారీఖున మీకు సహస్ర దీపాలంకరణ సేవ రద్దు చేస్తారు. కాబట్టి 28వ తారీఖున సిఆర్ఓ ఆఫీస్లో ఈ సేవ కోసం మీరు ప్రయత్నం చేయకూడదు. అలాగే అక్టోబర్ 30వ తారీఖున నేను చెప్పిన కళ్యాణోత్సవం, ముంజల సేవ, బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేస్తారు. కాబట్టి అక్టోబర్ 29వ తారీఖున సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా వీటిని ట్రై చేయకుండా, మీ టైం వేస్ట్ చేసుకోకుండా తిరుపతిలోని ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని 29వ తారీఖున, 30వ తారీఖున, అలాగే 20వ తారీఖున సర్వదర్శనం చేసుకుంటే మీ టైం అనేది మీ చేతిలో ఉంటుంది. దర్శనం తొందరగా చేసుకుంటారు. పొరపాటున కొండపైకి వెళ్ళి ఈ సేవలు లేవనేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? అర్థమైందా? ఇది చెప్పాలనుకున్న పాయింట్. ఇక లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రానున్న అక్టోబర్ 18వ తారీఖున శనివారానికి సంబంధించి ఎక్స్ట్రా అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి తిరుపతి, తిరుమల లోకల్ వాళ్ళకి ఆధార్ కార్డులో పిన్ కోడ్ సంబంధించి లోకల్ అడ్రస్ ఉన్న వారికి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ఈ నెల 16వ తారీఖున ఉదయం 10 నుంచి 4 గంటల వరకు మీకు ఎక్స్ట్రా అంగ ప్రదక్షిణ టోకెన్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ముందు పార్టిసిపేట్ చేయండి. ఈ సేవలో సెలెక్ట్ అయిన వాళ్ళు 500 రూపాయలు ఈ సేవకి పే చేయండి. ఈ సేవ మీకు ఉచితం. అయితే ఈ 500 రూపాయలు మీరు శనివారం రోజు అంగ ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాక మీకు మీ అకౌంట్లో 24 గంటల నుంచి 48 గంటల్లో అమౌంట్ పడుతుంది. కాబట్టి ఎవరైనా ఆసక్తి వాళ్ళు, తిరుమల, తిరుపతి వాళ్ళు అంటే ఈ చుట్టుపక్కల చంద్రగిరి, రేణుగుంట ఇటువంటి చుట్టుపక్కల వారందరూ కూడా ఈ శనివారానికి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు ట్రై చేసి సెలెక్ట్ అయితే స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన సమాచారము. ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు చెప్తున్నా. ఇక రానున్న జనవరి నెలకు సంబంధించి అక్టోబర్, సెప్టెంబర్ ఇట్లా గత కొన్ని నెలల నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఏమైనా మీకు దర్శన టికెట్లకి డౌట్ ఉంటే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరికి సంబంధించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? రథసప్తమి టికెట్లు, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి ఇట్లా రానున్న వేడుకలకు సంబంధించి డౌట్లు, రూముల గురించి ఏమైనా ఉంటే అడగగలరు. మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. Thank you so much for watching this video.